మారు పేరైన స్వాతంత్ర సమర యోధుడు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, శాసనసభ్యుడు, పార్లమెంట్ సభ్యుడు, గీతా పనివారుల సంఘాన్ని దేశవ్యాప్తంగా నిర్మించిన నేత, కార్మిక ఉద్యమాలకు మారు పేరుగా విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి గ్రామ స్థాయికి తీసుకువెళ్ళి యువత రాజకీయాలకు రావడానికి యొక్క ఆవశ్యకతను గుర్తించి యువతను ప్రోత్సహించి తన జీవిత కాలమంతా కూడా ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి నేటి యువతరానికి ఒక ఆదర్శప్రాయుడుగా ఉన్న కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ గారి యొక్క శత జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి విచ్చేసిన కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి డి రాజా గారికి, అలాగే మంత్రివర్యులు సోదరులు జగదీశ్వర్ రెడ్డి గారికి, రాష్ట్ర సిపిఐ ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న గౌరవ పెద్దలు చాడా వెంకటరెడ్డి గారికి, పెద్దలు సుధాకర్ రెడ్డి అన్న గారికి, బూర నర్సయ్య గౌడ్ గారికి, అజేష్ పాషా గారికి, కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ శాఖ రామకృష్ణ గారికి, పెద్దలు నారాయణ గారికి, గౌరవ పెద్దలు మిత్రులు మాజీ సహచర పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారికి, రాజేశం గౌడ్ గారికి, చెరుకు సుధాకర్ గారికి, గౌరవ మాజీ శాసన సభ్యులు, శాసనమండలి సభ్యులు, స్వతంత్ర సమరయోధులు, పితృ సమరులైన స్వతంత్ర సమర యోధులకి, సమయం తక్కువ కాబట్టి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, వేదిక మీద ఉన్న పాత్రికేయ మిత్రులకి, ఆడబిడ్డలకి, ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతూ, నన్ను ఆహ్వానించినందుకు పెద్దలు ధర్మభిక్షం గారి కుటుంబ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుతూ, నా బాధ్యతగా రాజకీయాల్లో మళ్ళీ విద్యార్థి దశ నుంచి వారిని నేనున్న ప్రాంతం హయత్ నగరు, నల్గొండ ప్రాంతం, వారు మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆదర్శంగా తీసుకొని వారి యొక్క జీవిత చరిత్ర గురించి పెద్దలు చాడా వెంకటరెడ్డి గారు చెప్తూ వచ్చినారు. ధర్మభిక్షం గారు ఆర్య సమాజంతో అప్పుడు రజాకర్లకు వ్యతిరేకంగా, తర్వాత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న దొరల నిరంకుశతానికి వ్యతిరేకంగా స్వతంత్ర ఉద్యమంలో పాలు పంచుకుంటూనే తర్వాత శాసనసభ్యుడిగా 52లో, 57లో, 62లో, 91, 96లో పార్లమెంట్ సభ్యుడిగా తను నమ్మిన ఆశయాలకు అనుగుణంగా యువతని రాజకీయాలకు తీసుకొస్తూ వారు నేర్పిన ఎన్నో ఆశయాలని ఆదర్శంగా తీసుకుంటూ, ఒకటి ముఖ్యంగా ప్రస్తావించాల్సిన విషయం, హైదరాబాదులో రెడ్డి హాస్టల్ చదువుకుంటూ విద్యార్థిగా ఉంటూనే ప్రజాధనంతో సేకరణ చేస్తూ సూర్యాపేటలో రెడ్డి హాస్టల్ నిర్మించి ఎంతోమంది నాయకులకి, ఉపనతుల పురుషోత్తం రెడ్డి నుంచి ఎంతోమంది నాయకులకు వారు అక్కడ విద్యను అభ్యసించే ఒక అవకాశం కలిగించడం. మరి అప్పుడు రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి గారు, మీ పేరు భిక్షం కాదు ధర్మభిక్షం అని పేరు మార్చి విద్య ఎంత ముఖ్యమో తను విద్యార్థిగా ఉంటూనే ప్రజా సేకరణలు చేసి మళ్ళీ హాస్టల్ నిర్మించి విద్యార్థులకు ఎంతో అవకాశంగా చేర్పించినాడు. నేను వారిని ఆదర్శంగా తీసుకుంటూనే అమెరికాలో ఉంటూ మళ్ళీ నల్గొండ జిల్లాలో గౌడ హాస్టలు, ఇక్కడ మిత్రులు నర్సయ్య గారు ఉన్నారు, ధనంజయ గౌడ్ గారు, ఇంకా మిగతా మిత్రులంతా కూడా కలిసి నల్గొండ శంకర్ గౌడ్ యొక్క మిగతా బృందంతో కలిసి వచ్చినప్పుడు నా జీవితంలో చాలా గర్వించదగ్గ రోజు పెద్దలు ధర్మభిక్షం గారితో వారిని ఆదర్శంగా నిర్మించిన గౌడ్ హాస్టల్ ప్రారంభోత్సవం చేయించుకోవడం జరిగింది. ఇక్కడ 2-3 విషయాలు గౌరవ కీర్తిశేషులు ధర్మభిక్షం గారి గురించి, వారి చరిత్ర గురించి, వారి జీవిత కాలం గురించి మనందరికీ ఇక్కడ మీద ఉన్న అందరికీ కూడా తెలుసు. గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారిని కూడా ఆహ్వాన కమిటీ తరఫున నేను కూడా భాగం వారిని ఆహ్వానిస్తూ
2-3 విషయాలు ఇక్కడ ముఖ్యంగా నేర్చుకోవాల్సింది. ఇవాళ డి రాజా గారు కూడా మాట్లాడుతూ 70 साल में ये देश क्या करा అని చెప్పి ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉంటాడు. కానీ 75 साल ఆజాదీ కా అమృత్ మహోత్సవం అని చెప్పి సభలు నిర్వహించుకుంటున్న ప్రధానమంత్రికి తెలిసి రావాలి మళ్ళీ 70 साल में क्या हुआ देश में అనేది. ఎంతో గొప్ప నాయకులు ధర్మవృక్షం లాంటి వారు ప్రజా సంస్థలని, ప్రజల కొరకు నిర్మించిన ప్రజారంగ సంస్థలని ప్రజల ఆస్తులతో నిర్మించబడ్డాయి, కార్మికుల చెమటతో నిర్మించబడ్డాయి. కాబట్టి వాటిని ప్రజలకే చెందాలి, ఆస్తులను నిర్మించడం జరిగింది. ఇవాళ ఇంచుమించు 20 లక్షల కోట్లకు విలువ చేయగలిగే ఎల్ఐసి కూడా అప్పుడున్న నెహ్రూ గారు కానీ తర్వాత క్రమంలో ఈ భారతదేశం నడిపించిన పార్టీలకు అతీతంగా ప్రధానమంత్రులు నిర్మించడం జరిగినది. కార్మిక ఉద్యమంలో కమ్యూనిస్టు పార్టీ కీలక పాత్ర పోషించినది. దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడడానికి కొరకు కమ్యూనిస్టు పార్టీ ఎంతగానో కృషి చేసినది. అలాంటి కృషిలో గౌరవ పెద్దలు ధర్మవృక్షం గారు అత్యంత గుర్తింపదగిన జాతీయ నాయకులు. ఇవాళ భారతదేశం ఒక నియంత్రితం. నేను విద్యార్థి దశగా ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ చదువుకోవడం జరిగినది. మతం మత్తు లాంటిది రా అని చెప్పి గోడల మీద రాసుకునే వాళ్ళం. అప్పుడు దేశభక్తి వాడు అబ్బ సొత్తట, నిజం మాట్లాడేవాడు పరదేశ తొత్తట. ఇవాళ నిజం మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుకులను అణిచివేస్తూ ప్రశ్నించిన వాళ్ళని దేశ ద్రోహులుగా చిత్రీకరించే దౌర్భాగ్యం ఈ దేశ పరిస్థితులు నెలకొన్నది. పెద్దలు రాజాగారు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పినారు. నేను వాటి జోలికి ఎక్కువ వెళ్లకుండా ధర్మవృక్షం గారి యొక్క ఆశయం ఏంటంటే యువత రాజకీయాలకు వచ్చినప్పుడే దేశ పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు మారుతాయి. ఇవాళ పెద్దలు జగదీష్ రెడ్డి గారు మాట్లాడుతూ అన్నారు. నేను ఇక్కడ కోరేది వారిని ఆదర్శంగా తీసుకొని ఇవాళ నిరంకుశత్వం ఎక్కడున్నా కూడా ఎదిరించాలి. తెలంగాణ ముఖ్యంగా సూర్యాపేట ఉద్యమాలకి అడ్డ ఆ సూర్యాపేట గడ్డ. ఆ ప్రాంతం నుంచి ఎదిగిన గౌరవ పెద్దలు ధర్మభిక్షం గారిని ఆదర్శంగా తీసుకొని ఇవాళ వారి జయంతి ఉత్సవాల ముగింపు సభ జరుపుకుంటూ ఉన్నాం. మనం నేర్చుకోవాల్సింది, ఇక్కడ ఒక అంశాన్ని తీసుకోవాల్సింది, నియంతృత్వం ఎక్కడున్నా, దేశంలో ఉన్నా, రాష్ట్రంలో ఉన్నా ఎదిరించాల్సిందే. అట్టడుగు వర్గాలకి, బడుగు బలైన వర్గాల కొరకై పోరాడింది ధర్మభిక్షం గారు. కుల మతాలకు అతీతంగా ఒక ఆశను నిర్మించడం జరిగినది. ఎంతోమంది యువకులను రాజకీయాలు తీసుకొచ్చి ప్రోత్సహించినాడు. ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ రాజకీయ పార్టీ ఉన్నా కూడా ఇక్కడున్న నా యువతకి, యువ సోదరులకి నా విజ్ఞప్తి, వారిని ఆదర్శంగా తీసుకొని, ధర్మభిక్షంగా ఆదర్శంగా తీసుకొని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు పోరాటం చేయాలి. ఈ రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో అట్టడుగు వర్గాలకి, అల్పసంఖ్యాక వర్గాలకి, మైనార్టీ వర్గాలకు కూడా ప్రశ్నించే హక్కు నేర్పించినాడు. అలాంటి ఆదర్శంతోనే ధర్మభిక్షం గారు జీవించినారు. వారిని ఆదర్శంగా తీసుకుని మనం పోరాడాల్సింది ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటూనే భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ. ఇవాళ ఈ తెలంగాణ ప్రాంతం పూర్వీకులు అక్కడ ఉన్న పెద్దలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భాగం పంచుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ కీర్తిశేషులు ధర్మభిక్షం గారు కూడా సాయుధ రైతాంగ పోరాటంతో రజాకార్లకు వ్యతిరేకంగా ఈ తెలంగాణ ప్రాంతంలో జన్మించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో ఇవాళ మనం గర్వంగా ఈ తెలంగాణ రాష్ట్రం చెప్పుకుంటున్న దాంట్లో వారి రక్తం, వారి చెమట ఉన్నది, వీరి యొక్క రక్తం చెమట ఉన్నది. మన తాత ముత్తాతల యొక్క కాంట్రిబ్యూషన్ ఉన్నది, వారి ప్రాణ త్యాగాలు ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఒక రోజున ధనిక రాష్ట్రం కాలే. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం కావడానికి కీర్తిశేషులు ధర్మభిక్షం లాంటి ఎంతో తెలంగాణ హానిముత్యాలు ఉన్నారు. వారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత కూడా ప్రస్తుత ప్రభుత్వాలపైన ఉన్నది. మిత్రులు, సోదరుడు సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు ఇక్కడ వచ్చినారు. వారికి నా విజ్ఞప్తి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పాఠ్యపుస్తకాలలో పెద్దలు ధర్మభిక్షం లాంటి ఒక పోరాట చరిత్రని వారు ఏర్పాటు చేయాలి. ధర్మభిక్షం గారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన తెలంగాణ ప్రాంతానికి ఆనిమిత్యమైన ధర్మభిక్షం గారి యొక్క దేశ నాయకుడు. తెలంగాణ ప్రాంతానికి ఒక్కటే కాదు, సమైక్య ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రానికి ఒక్కటి కాదు. కాబట్టి అలాంటి నిజమైన నివాళి అనేది పార్టీలకు అతీతంగా ఇవాళ అందరం వచ్చినాం. ఇక్కడ సిపిఐ, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అందరం వచ్చినాం. ఇక్కడ బీజేపీ కూడా రావాల్సి ఉండే. కానీ వారిని కోరుకునేది ఏంటంటే ఏ విధంగా అయితే మనం రాజకీయాలకు అతీతంగా గుమిగూడినామో మనం రాజకీయాలకు అతీతంగా రేపటి యువతకు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనేది ఆలోచించాల్సింది. వారి జయంతి ఉత్సవాల ముగింపుగా మనం ఇవ్వాల్సిన మెసేజ్ ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా, ప్రజాప్రతినిధులుగా మనం కోరాల్సింది, అడగాల్సింది, యువతను ఉత్తేజపరచాల్సింది, రేపు రాజకీయాలు మీరు ఏ పార్టీలో చేరండి, కానీ రాజకీయాలకు రండి. రాజకీయాలలో ప్రభుత్వాలు జరుగుతున్న అవినీతిని ఏ పార్టీ ఉన్నా కూడా ప్రశ్నించండి.
పోరాట పటిమను నేర్చుకోండి. ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్ర, ఈ గడ్డ, ఈ తెలంగాణ ప్రాంతం నియంతృత్వాన్ని, అవినీతిని ఎదుర్కొంటుంది, పోరాటం చేస్తుంది. అది రేపటి యువత, ఇక్కడ తెలంగాణ బిడ్డలు మీ భవిష్యత్తు కొరకే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం. ఆ బిడ్డల భవిష్యత్తు ఉండాలంటే ప్రశ్నించడం నేర్చుకోండి. ఏ పార్టీ అయినా సరే, ఏ ప్రజాప్రతినిధి అయినా సరే అవినీతికి పాల్పడితే ఎదిరించండి, ప్రశ్నించండి. ఇవాళ దేశంలో ప్రశ్నించే గొంతులను మూసివేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అది రాష్ట్రంలో జరిగినా, దేశంలో జరిగినా ఇవాళ నిజమైన నివాళి మనం గౌరవ ధర్మభిక్షం గారు ఇవ్వగలుగుతామనంటే వారి పోరాట పటిమని మన రక్తంలో జీర్ణించుకున్నప్పుడే ప్రజాప్రతినిధులకు ఎదగలుగుతాం. నిజాయితీకి, నిరాడంబరానికి, నిబద్ధతకి మారు పేరైన కీర్తిశేషులు ధర్మభిక్షం గారికి నిజమైన నివాళి అర్పించగలుగుతాం. లాల్ సలాం, జై కాంగ్రెస్, జై హింద్. మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేక కుటుంబం తెలుపుతూ, నా యొక్క బాధ్యతగా చాడ వెంకటరెడ్డి గారికి, గౌరవ అధ్యక్షులకి ఈ యొక్క ఉపన్యాసంతో ఆగదు. వారి జయంతి ఉత్సవాలు మనం ముగింపు చేసుకునడం వారి ఆశయాలకు మొదటి రోజుగా భావిస్తూ ఉన్నాను. వారికి నిజమైన నివాళి ఏ పోరాట పటిమతో వారు జీవించినడో, ఏ విద్యార్థుల కొరకైతే వారు విద్యార్థిగా ఉన్నప్పుడే రాజకీయాలకు వచ్చినప్పుడు అవేర్నెస్ ప్రాసెస్ జరుపుతూ విద్యార్థులు రాజకీయ ప్రలోభేతం చేసినడో, కమ్యూనిస్టు పార్టీ నిజాయితీ, నిబద్ధతకు మారుపేరుగా ఉంటుంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ కలిసి పనిచేస్తూ ఉన్నాం. ఇంకా మునుముందుకు పనిచేస్తూనే రాజకీయాలకు అతీతంగా ఇవాళ మనం ఏదైతే కలిసినామో రేపటి యువతకు కూడా అలాంటి ఉద్బోధ చేయడంలో నా యొక్క పాత్ర ఒక కార్యకర్తగా ఉంటుందని మనవి చేసుకుంటూ సెలవు. జై హింద్.